కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కర్కాటక రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునరుసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు. రావలసిన లాభాల విషయం కన్నా కూడా వచ్చిన దానికన్నా కూడా ఎక్కువ ఖర్చుకు అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు మొదలైన వాటి మీద మీరు అధిక శాతం దృష్టిని కేటాయిస్తూ ముందుకు పెడతారు. అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు అధికంగా ఉంటాయి. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కూడా, ముఖ్యంగా కన్ను, పన్ను మొదలైన వాటి మీద ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకు పెడతారు. అలాగే కుటుంబ విషయాలలో కొంత మీరు మీ కుటుంబానికి నాయకత్వం వహిస్తూ కానీ, కుటుంబ విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ఎక్కువ శాతం కృషి చేస్తారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ఈ సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనకి మఖ, పుబ్బ, ఉత్తర, ఒకటో పాదం. ఈ సింహరాశి వాళ్ళకి ఆలోచనల్లో కొంత వైరాగ్య భావనలకి అవకాశం ఉంది. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల కన్నా కూడా ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, వ్యక్తిగత విషయాల కొరకు ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే వృత్తికి సంబంధించిన విషయాల మీద, అలాగే మీ యొక్క నాయకత్వ లక్షణాలకి మొదలైన వాటి వల్ల సంఘంలో గుర్తింపు, గౌరవం లభించడం అనేది, మీ ఆలోచనలు ఇతరులకు ఉపయోగకరంగా ఉండడం అనేది, అలాగే మీ పెట్టుబడుల విషయంలో కూడా మీరు ఎక్కువ దృష్టి సారించడం, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా తెలియని నైరాస్యం, అలాగే మీకు ఇతరులతో ఏదైనా స్నేహ సంబంధాల విషయంలో కూడా ఒక తెలియని వైరాగ్యం, నైరాస్యం వచ్చే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఇలాంటి వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే నాయకత్వ లక్షణాలని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేయాలి. ముఖ్యంగా తల్లి, తండ్రి వారి యొక్క ఆరోగ్య రీత్యా వారి ఆరోగ్యం కొరకు మీరు ఎక్కువ ఆలోచన చేస్తారు. వారి కొరకు కొంత ధనాన్ని కూడా ఖర్చు చేస్తారు. స్థిరాస్తుల విషయం ఆలోచనలోకి వస్తుంది. కన్యా రాశి. కన్యారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యారాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే ఉత్తరహస్త, చిత్త. ఈ కన్యారాశి వాళ్ళకి ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి, ఆలోచనలు అనేవి అధికంగా ఉంటాయి, నిద్రలేమనేది, అలాగే వృత్తిపరమైన బాధ్యతలు అనేవి అధికంగా ఉండడం, తద్వారా తెలియని లోన్లీనెస్, ఒకలాంటి వైరాగ్య భావనలు, ఇలాంటి వాటికి కూడా అవకాశం ఉంది. ఆకస్మికమైన ఖర్చులు శక్తికి మించి చేసే పరిస్థితులు రావడం వల్ల ఉన్న ధనం చివరి దాకా ఖర్చు అయిపోయే అవకాశం ఉన్న రీత్యా కొంత మీరు ఆలోచన చేస్తూ ఏది అవసరం, ఏది అనవసరం అన్న విషయాల మీద ప్రణాళికని సిద్ధం చేసుకుంటూ, ఖర్చుల్ని అదుపులో ఉంచుకుంటూ, అవసరమైన సమయంలోనే అవసరమైనట్టుగా ఖర్చు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయడం అనేది ఒకటి అవసరం. తర్వాత ఆరోగ్య రీత్యా కూడా మీరు కొంత శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దైనందిన కార్యక్రమాల విషయంలో కానీ, లేకపోతే మీరు ఎక్కడన్నా ఏదన్నా మీరు పెట్టే ఖర్చుల విషయంలో కానీ చూసి ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే న్యాయ సంబంధమైన విషయాల మీద కూడా దృష్టి సారిస్తారు.